ఫ్రెండ్స్ ఈ రోజు మనం కొలోసెల్ అంటే పెద్దది, పొడవైనది, లావైనది అంటే సినిమా పేరు అది. ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే సౌత్ కొరియాకి వెళ్ళిపోతాం. ఇక్కడ సోల్ సిటీలో ఉంటాం, అది సౌత్ కొరియా క్యాపిటల్. ఇక్కడ మిట్ట మధ్య అర్ధరాత్రి ఓ పాప తప్పిపోయిన తన బొమ్మను ఎత్తుక్కుంటూ పార్క్ లో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ కూడా ఉందిలేండి. అప్పుడే ఈ అమ్మాయికి పెద్ద జైంట్ రాక్షసుడు ఇలాగే పాపం నైట్ టైం వాకింగ్ వచ్చినట్టున్నాడు. అలా సిటీలో నడుచుకొని పోతూ ఉంటాడు వీళ్ళ ముందు నుంచి. ఆ రాక్షసుని చూసి ఈ అమ్మాయి పిచ్చిగా భయపడిపోద్ది. ఇప్పుడే కరెంట్ కూడా పోద్ది. కట్ చేస్తే 25 ఏళ్ల తర్వాత ఈవిడిని చూస్తాం. సడన్ గా సౌత్ కొరియా అమ్మాయి అమెరికన్ లో ఎట్ట చేంజ్ అయిపోయింది అనుకోవద్దు. ఆ పాప ఈవిడ కాదులేండి. ఇప్పుడైతే మనం అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నాం. అక్కాయినేమో గ్లోరియా పొద్దున్నే తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా రాత్రి అంతా రోడ్ల మీద కాలువల మీద పడి దొరికి పొద్దునంతా ఇలా బెడ్ మీద పడుకుని పోవడం అస్సలు నచ్చడం లేదంట. అంటే ఇలా బాయ్ ఫ్రెండ్ గా చేస్తుంది. ఈ బాయ్ ఫ్రెండ్ అక్కాయితో చెప్తున్నాడు, పనులన్నీ రోజు చేస్తుంది అక్కాయి అనమాట. పొద్దెక్కేదాకా డిస్కోల్లో పబ్బుల్లో ఏడే దొల్లి డాన్సులు వేసి పొద్దున్న ఇంటికి వచ్చి పడుకుంటుందంట. ఇది బాయ్ ఫ్రెండ్ గా నచ్చడం లేదు. అంటే ఇప్పుడు ఇలాగే జరుగుతుంది బయట. నేనేం చెప్తాను, ఎవరి పద్ధతులు వాళ్ళవి. బాయ్ ఫ్రెండ్ ఏమో గట్టి తిడతా ఉంటాడు. కనీసం వీకెండ్లు కూడా కాదు, వీక్ అంతా నాకు ఇదే గోల్ అయిపోయింది, నా వల్ల కాదు, ఇంకా తట్టుకోలేను. అసలే నేను టీ కాఫీలు కూడా తాగని ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నువ్వు ఇచ్చే ఈ స్టోకులు నేను తట్టుకోలేను. అదిగో ఆ బెడ్రూమ్ లో పో, నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పగానే అమ్మాయి పరిగెత్తుకుంటూ పోయి చూస్తుంది. ఆడ బ్యాగులన్నీ ఉంటాయి. ఆ బ్యాగులు ఏమో గిఫ్ట్ ఇచ్చాడంటే కాదు, అమ్మాయి బట్టలన్నీ ఆ బ్యాగ్ లో కుక్కేసాడు ఆల్రెడీ. నేను పని చేసుకోవడానికి పోతున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నువ్వు ఈ బ్యాగులన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతే బెస్ట్, ఇక్కడైతే ఉండమాకని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కాయికి ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, బాయ్ ఫ్రెండ్ లేడు, లాస్ట్ కి ఫ్రెండ్స్ కూడా లేదంట. రోజుకో పబ్బులో పడి తిరుగుతున్నా ఫ్రెండ్స్ లేకపోవడం ఏంటి? రోజు ఒకే పబ్బు పోయి ఉంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళేమో. దాంతో పాటు అక్కడ ఏదో ఉద్యోగం కూడా ఇచ్చి ఉండేవాళ్ళు. తల్లండి అక్క ఇప్పుడు వెంటనే టాక్సీ బుక్ చేసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోద్ది. ఇదే వీళ్ళ ఊరు. ఈ ఇల్లు ఎవరు అనుకుంటున్నారు? అక్క ఇది. వీళ్ళ అమ్మ బాబు ఈ ప్రాపర్టీని అక్కాయి పేరు మీద రాసేసి ప్రపంచ యాత్ర చేయడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ రావాలండి. అక్క ఇంట్లో లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఏమీ లేవు, చిన్న కాగితం మొక్క కూడా ఉండదు. మొత్తం సామాన్లు గిన్నెలు కూడా అమ్మేసి వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. ఆ రోజు నైట్ అక్కడే పడుకుంపోద్ది. నెక్స్ట్ రోజు వెంటనే ముందు పరుపు కొనుక్కుందామని వెళ్ళిద్ది. చలికాలం మరి కింద ఎలా పడుకుంటారు? అసలే అమెరికా చలికి పడుకుంటే పొద్దున ఐస్ గడ్డ అయిపోతుంది. ఇప్పుడు పొద్దున మంచి పెద్ద పరుపు కొనుక్కొని టాప్ లోంచి ఇంటికి బయలుదేరుతా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఏమి లేవు, సైకిల్ కూడా లేదు వేసుకొని పోవడానికి. ఆక్కుంటూ పోవడమే. అలా పోతూ ఉంటే అప్పుడే ఒక ట్రక్ వచ్చి ఆగిద్ది. ఆ ట్రక్కులో ఎవరనుకుంటున్నారు? అక్కాయి చిన్ననాటి స్నేహితుడు. వీడి నేమ్ ఆస్కార్. వీడి పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఎత్తాడు. అక్కాయి వీడిని చూడగానే హే ముందు పక్క తప్పుకో, పరుపు లోపల వేసేస్తాను, అలా పోతూ మాట్లాడదాం. లోపలికి వెళ్ళిపోయి ఇంకిద్దరు బండెక్కి పోతూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు కలిసి వెంటనే ఒక బావి లోపలికి వెళ్తారు. పొద్దున్నే నైట్ అయితేనే బావి అంతా ఊడ్చిపడేస్తుంది. ఇప్పుడు ఇంత పొద్దున్నే వెళ్ళిపోవడం ఎందుకంటే ఆ బావి ఎవడదో కాదు, ఆస్కార్ది. వాడు ఓన్ షాప్ ఇది. ఇంకా అక్కాయి లోపలికి వెళ్ళాక అసలు పట్టుకోలేకపోతుంది. అంటే మెంటల్ ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. ఈ గర్ల్స్ వచ్చినప్పుడు పెట్టక మందు షాపే పెట్టాడు. చిన్నప్పుడు వీడు మొహం చూసినప్పుడే అనుకున్నా ఏదో ఒక రోజు వీడు ఇదే పెడతాడని. ఎటు చూసినా మందు బాటిల్, నన్ను తగలేయడానికే వచ్చాడు వీడు ఇప్పుడు అని చెప్పి. అంటే మానేయడానికి ట్రై చేస్తుంది లేండి. దర్జాగా సిటీలో అడుక్కు తినే స్టేజ్ నుంచి ఇప్పుడు సొంత ఇంటికి ఊరికి వచ్చేసింది కదా, నచ్చినట్లేదు. అలా నెత్తి గీక్కుంటా ఉంటుంది. ఏంటి ఏమైందని అడిగితే నేను చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాను, అలా ఫీల్ అయినప్పుడల్లా ఇలాగే గీక్కుంటూ ఉంటాను చెప్తుంది. కాసేపటికి ఆస్కార్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడుతుంది. అప్పుడే ఇడు వచ్చి ముందు ఒక బీర్ బాటిల్ పెట్టి వెళ్ళిపోతాడు. అక్క ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు అని ఆలోచిస్తుంది. ఒక్క సిప్పు, చిన్ని సిప్పు అలా నోట్లో వేసుకొని నెక్స్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుని మొత్తం మందే మానేస్తా అని చెప్పి సిప్పేస్తుంది. దాని తర్వాత అలా పక్కన ఉన్న గరాజ్కి వెళ్తుంది. ఈ గ్యాప్ లో 4 ఫుల్లులు 7 బీర్లు వేసేసింది అనుకోండి. అదేంది ఇందాకే కదా తాగననింది అంటే ఇందాక సరిగ్గా వినలేదు. ఏం చెప్పింది? అమ్మ సాక్షిగా ఇంకా 1వ తారీఖు నుంచి నేను తాగను, కానీ 31st నైట్ మాత్రం ఫుల్ అని చెప్పింది అంతే. సో ఫుల్ అయిపోయింది అంతా. అప్పుడు ఇలా ఫ్రెండ్స్ లో జోలుగాడు ఒకడు ఏదో జోడు వేషాలు వేసి ఈ అమ్మాయికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు. ముందైతే అమ్మాయి నో చెప్పిద్ది. దాని తర్వాత సర్లే ఏం చేస్తాం కానీ అంటుంది. అది చూసాక ఆస్కార్ గడికి ఒళ్ళు మండిపోద్ది. బయటికి వెళ్ళిపోయిన అందరి నుంచి అని చెప్పి వాడు షాపింగ్ కట్టేస్తుంటాడు. అక్కాయి కూడా ఇంకా తన బస్తా వేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఆ బస్తా వేసుకుని ఇంకా రోడ్డు అంతా అలా నడుచుకుంటూ పోతానే ఉంటది. పాపం వాడిని లిఫ్ట్ అడిగినప్పుడు అప్పుడే డైరెక్ట్ ఇంట్లో డ్రాప్ చేయని చెప్పుంటే అయిపోయి ఉండేది కదా. సర్లేండి అలా నడుచుకుంటూ తన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఉంటది. ఆ స్కూల్ ప్లే గ్రౌండ్ లో నుంచి కూడా అలా దాటుకుంటూ వెళ్ళిద్ది. అలా నడిచి పొద్దునకి వెళ్ళిద్ది. ఇంటికి వెళ్ళేసరికి పొద్దున అయిపోయిందండి. ఆ బెడ్ బసుకుని ఇంకా ఆడే పడుకుని అంటే ఇల్లు పక్కనే ఉంది. పాపం 4 ఫుల్లులు కదా, ఎటు నుంచి ఎట్టెళ్ళలో మర్చిపోయి ఎటో వెళ్ళిపోయింది. ఇప్పుడు పడుకుంటే నిద్రలో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఒకసారి అడవిలోకి వెళ్తే ఏవో ఆకాశం నుంచి ఉరుములు మెరుపులు వచ్చి దడియేలను పడ్డాయంట. అప్పుడే అక్కయ్య వాళ్ళ చెల్లి ఫోన్ చేసి నిన్న నైట్ సౌత్ కొరియాలోని సోల్ సిటీలో ఒక పెద్ద జైంట్ రాక్షసి తిరిగిందంట. సిటీ అంతా అల్లకల్లోలం అయిపోయిందంట. ఈ విషయం చెప్పగానే అక్కయ్య వెంటనే ల్యాప్టాప్ ఆన్ చేసి చూస్తూ ఉంటది న్యూస్ లో. నిజంగానే ఒక మాన్స్టర్ ఆ సోల్ సిటీలో పడి తిరగడం చూస్తుంది. ఆ సేపుడు తిరిగి మాయమైపోయిందంట. వెంటనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి న్యూస్ లో చూసావా సౌత్ కొరియాలో ఇలా జరిగిందంట కదా
కదా అని అంటే ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడో నిన్న నైట్ జరిగింది, 9 గంటల ముందు జరిగింది, అప్పుడే న్యూస్ లో కూడా వెంటనే వేసేది, నువ్వేంటి 9 గంటల తర్వాత అడుగుతున్నావు నన్ను ఫోన్ చేసి. ఇంకా అక్క ఏమో వీడు అడుగు లాస్ట్ కి నా నైట్ నేను బావికి వెళ్ళిన విషయం కనిపెట్టేసేలా ఉన్నాడు. ఏంటో ఆ క్వశ్చన్ అడగం, నేను నైట్లు బావిలో పడి తిరిగేదానిలా కనిపిస్తాను ఇంకా నీకు, నైట్లు పడుకోదా జనాలు, నేను పడుకొని ఇప్పుడే లేసాను, న్యూస్ లో చూడగానే ఫస్ట్ నీకే ఫోన్ చేశాను, ఐఎమ్ చేంజ్డ్ అని చెప్పిద్ది, ఇంతకు మించి మాట్లాడితే ఇటుకు అర్థం అయిపోద్ది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ రోజు నైట్ అవగానే మళ్ళీ సేమ్ అదే బావికి వెళ్ళిపోయింది. 20 కదా డిస్కౌంట్ ఎంతైనా, అక్కడికి వెళ్ళి బీర్ వేస్తా ఉంటుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైందో నిన్నే చెప్పింది కదా అంటే ఏం చెప్పింది అక్కాయి, 31st నైట్ తాగను అని చెప్పింది ఈ సంవత్సరం. అంటే అదేంటి నెక్స్ట్ రోజు January 1st నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది కదా, లాస్ట్ ఇయర్ తాగనంది ఈ ఇయర్ తాగనని చెప్పనలేదు కదా, ఏంటి చెప్పిందా, అది చెప్తే చేసిద్ది అనుకుంటున్నాదండి. సర్లేండి, ఇప్పుడు నైట్ టైం చూస్తే అందరూ ఆ మాన్స్టర్ ఇంకా అందరు టీవీలో చూస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కాయి అయితే తాగి 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 అలా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్లే పొజిషనా అంటే ఏమీ లేదు. పాపం మొన్న సాయంత్రం ఇంటికి బయలుదేరితే నెక్స్ట్ రోజు పొద్దునకి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళింది అనుకో 4 రోజులు పట్టింది మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి. అందుకే ఆ పక్కనే స్కూల్ ఉంది కదా, స్కూల్ కి పార్క్ బయటే అదే ప్లే గ్రౌండ్ బయట బెంచ్ ఉంది కదా, బెంచ్ మీద కూర్చొని ఆడే నైట్ అంతా పడుకుని పోయిద్ది. అలా పొద్దున అయిపోయింది. దాని తర్వాత మొత్తం దిగక ముందే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి అదే మధ్యలో ఏం బేగుతున్నావా అని చెప్పి అంటది. అంతే వాడికి అర్థమైపోయింది, చంపేవే నన్ను, చంపి నన్ను తాగేయి ఫోన్ పెట్టాయని చెప్పి అడుగుతాడు. పెద్ద దారుణమైన గజ తాగుబోతులా ఉందే. అక్కాయి కూడా కోపం వచ్చేసి అనవసరంగా పొద్దునే గబ్బు గడికి ఫోన్ చేశాను, ఫోన్ నేలకేసి కొట్టేస్తుంది. ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక పొద్దునే టీవీ తీసుకొస్తాడు. ఏం టీవీ ఎంత ఉంది, ఏ మినీ థియేటర్ నుంచో కొట్టేసి తెచ్చేసినట్టున్నాడే. టీవీ పెట్టి చెప్తూ ఉంటాడు నిన్న రాత్రి మళ్ళీ వచ్చింది అదే సోల్ సిటీలో పడి ఆ రాక్షసి. అయితే ఈసారి ఆ రాక్షసి ఎప్పట్లాగా ఏం చేయలేదు, జస్ట్ అలా వచ్చి నుంచొని దిక్కులు చూస్తూ ఉంది కానీ ఏమీ చేయలేదంట. దాంతో పాటు ఆ రాక్షసి కేవలం ఎవ్రీడే నైట్ 8 గంటల 5 నిమిషాల టైం అప్పుడే వచ్చిద్దంట. ముహూర్తం పెట్టినట్టున్నది. ఇంటర్నెట్ లో చూపిస్తాడు. ఈ రాక్షసి సేమ్ అదే ప్లేస్ లో 25 సంవత్సరాల ముందు కనిపించింది. కొయ్యన్ పాప కెవ్వు నడిచింది సినిమా స్టార్టింగ్ లో, అదే చెప్తున్నాడు. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు చూడాల, టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు ఎవరు నమ్మలా. ఇప్పుడు వీడు నిన్న నైట్ నువ్వు చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయా అని అంటాడు. అక్కాయికి షాక్, దిమ్మ తిరిగిపోయింది. నిన్న నైట్ తాగిన మొత్తులో ఎవరితో ఏమన్నాను, ఏం చేశాను, కొంప తీసి నా కొంప కూడా ఎవరికైనా రాసి ఇచ్చేసానా, ఏమైంది చెప్పుగా అంటే అదేం లేదు తల్లి, నిన్న నైట్ తెగేడ్చావు కదా, డబ్బులు లేవు ఏమీ లేవు, ఉద్యోగం లేదు, హై ఫ్రెండ్ వదిలేసాడు అని అన్నావు, నేను బావులో ఉద్యోగం ఇస్తా అంటే సరే చేస్తానన్నావు, ఆ విషయం గుర్తుందా అని అంటాడు. మాట వినగానే అసలు ఉద్యోగమా ఏంటి నాకా, అది కూడా బావులోనానని ఆనందంలో పోయి వాడిని పోయి హగ్ చేసుకుంటుంది. ఇప్పుడే న్యూస్ లో చూస్తుంది. ఆ రాక్షసి చూపిస్తా ఉంటారు, సేమ్ అక్కాయిలాగే నెత్తి మీద గీక్కుంటా ఉంటది. టెన్షన్ వచ్చినప్పుడు గీక్కుంటా అని చెప్పిన నెత్తి మీద అలాగే. నెక్స్ట్ రోజు బావిలో పని చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో విజువల్ వస్తుంది. ఈ రాక్షసి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతూ ఉంటుంది. అంటే అది అంత పెద్ద ఫోన్, అది ఎత్తుకొని రాలేదులేండి, ఫోన్ లో మాట్లాడుతున్నట్టు అలా పోజ్ ఇస్తూ ఉంది. ఇక్కడ మన ఫ్రెండ్స్ కి ఫోటోకి పోజ్ ఇవ్వగానే ఫోన్ మాట్లాడుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తారు, సేమ్ అదే పోజ్ ఇచ్చిద్ది. అక్కాయికి ఏదో డౌట్ వచ్చింది. ఇంటికి వెంటనే వచ్చేసి ల్యాప్టాప్ లో ఫస్ట్ వీడియో ఏంటి లాస్ట్ వీడియో ఏంటి అన్ని చూస్తుంటది. చూస్తుంటే అక్కాయికి అప్పుడే విషయం అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఫస్ట్ రోజు బస్తా మోసుకుంటున్నట్టు అలా మోసుకుంటూ నడుచుకుంటూ పోయింది. అంటే అక్కాయి ఆ బస్తాలో బెడ్షీట్లు వేసుకుని కాలు ఇడ్చుకుంటూ నడుచుకుంటూ పోయింది కదా, ఎగ్జాక్ట్ ఇది కూడా బస్తా మోస్తున్నట్టే నడుచుకుంటూ వెళ్ళింది ఆ ఫస్ట్ డే. దీని తర్వాత అక్కాయి వెంటనే పరిగెత్తుకుంటూ స్కూల్లో ప్లే గ్రౌండ్ కి వెళ్ళిద్ది. సోల్ గూగుల్ మ్యాప్స్ ని ప్లే గ్రౌండ్ కి మ్యాచ్ చేయడానికి ట్రై చేసిద్ది. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఆ రాక్షసి మళ్ళీ ఆ సిటీలోకి ఇంకా రాలేదు. ఎవ్వడికి అర్థం కావట్లేదు అసలు ఎందుకు వచ్చింది. వచ్చాడు ఓటు మీద నించొని దారి మర్చిపోయింది దానిలాగా తలగా ఎందుకు అట్టగీక్కుంటుంది, మళ్ళీ పొద్దున్న కాలు ఇడ్చుకుంటూ జాగింగ్ చేసుకుంటూ ఎందుకు వెళ్ళిపోయింది, ఎవ్వడికి అర్థం కావట్లేదు. ఇంకో పక్క అక్కాయిని చూస్తేనేమో రీసెర్చ్లు చేస్తూనే ఉంది. అసలు ఏంటిది, దీనికి నాకు సంబంధం ఏముంది, పెద్ద రాక్షసి అయి ఉండి నేను చేసే పనులు చేస్తూ నన్ను ఎక్కిస్తుంది ఏంటిది. అలా మొత్తం అంతా చెక్ చేసి మ్యాప్స్ పట్టుకుని 8 గంటల 5 నిమిషాల ఆ టైంకి పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి నుంచొని ఉంటది. వెళ్ళి ఏం చేయదు, జస్ట్ చెయ్యి అలా పైకి లేపి నుంచుంటుంది అంతే. అలాగే అయ్యింది కదా. 8 గంటల అయిందంటే మేబీ ఆ ఊర్లో ఇంకా 8 చీకటి అవ్వదేమో, నాకు తెలియదు. ఇలా చేసి ఇంకా నెక్స్ట్ డే న్యూస్ ఆన్ చేస్తే సేమ్ న్యూస్, ఆ రాక్షసి మళ్ళీ వచ్చింది. వచ్చి ఎగ్జాక్ట్ గా చెయ్యి అలా పైకి లేపి ఏం చేయకుండా అట్నే నుంచోంది ట్యాంక్ బండి దగ్గర బుద్ధ విగ్రహం లాగా. దాని తర్వాత కాసేపు మాయమైపోయింది. అక్క ఇప్పుడు షాక్ అయిపోయింది. నేనేంటి, నేను రాక్షసి అయిపోయి నాకు సంబంధమే లేని ఆ సౌత్ కొరియాలో సిటీలో తిరగడం ఏంటి, నేను ఎప్పుడు సౌత్ కొరియా పోలేదు, కనీసం సౌత్ కొరియాలో సినిమాలు కూడా చూడలేదు, నాకు ఎందుకు ఇలా అవుతుందని అర్థం కావట్లా. దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది. అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారా అంటే బ్రేకప్ చెప్పలేదు కదా, వాడు ఇంట్లో నుంచి బయట దూరేసాడు కానీ బ్రేకప్ చెప్పలా. మేబీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే బాగుపడతావేమో అని చేసాడేమో, నాకు తెలియదు. ఓకే చెప్పా. కానీ కూడా నాకు ఉద్యోగం వచ్చేసింది, నేను ఉద్యోగం చేస్తున్నా అని చెప్పింది. బాలో చేస్తున్నా అని చెప్తే ల్యాప్టాప్ లో నుంచి మొహం మీద వస్తాడని ఏం చెప్పదు. దాని తర్వాత ఆస్కార్ వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చి అక్కాయి కోసం సోఫా సెట్లు, సామాన్లు, ఇత్తడి బొచ్చెలు అన్ని తీసుకొని వచ్చి ఉంటది. మొత్తం అంతా సర్దేసి మళ్ళీ బావిలోకి వెళ్ళిపోతా. అదే పని చేయాలి కదా, పని చేశాక ఇంకా కట్టేసే టైం అవుతుంది. ఆ కట్టేసే టైంకి ఇంకా మిగిలిపోయిన బీలు మొత్తం అక్కాయి ఖాళీ చేసేసిద్ది అనుకోండి. రోజు తాగి పడేస్తుంది అట్టాగు. అలా తాగి 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 వాళ్ళ బాటిల్ కూడా లాక్కొని తాగేసి లాస్ట్ వీళ్ళతో చెప్పిద్ది, మీకు తెలుసా నేను ఎవరనుకుంటున్నారు, నేను రాక్షసిని అని చెప్పగానే వీళ్ళు మబ్బు మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు. మీరు నమ్మట్లేదు కదా, పదండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైవ్ లో చేస్తా అని ఎగ్జాక్ట్ గా కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళిద్ది. ఆ సోల్ సిటీలో ఆల్రెడీ మొత్తం లైవ్ నడుస్తుందిలేండి. ఈ కొరియా వాళ్ళ గురించి తెలిసిందాక అన్ని లైవ్లు తెగ ఉంటాయి. ఇంకెంత పెద్ద ఆపర్చునిటీ
వచ్చింటి వచ్చాక లైవ్ లాగా ఇంకేడికి పోతాడు. అప్పుడే అక్కయ్య నెమ్మదిగా పార్క్ లోపలికి వెళ్తుంది. పార్క్ లోకి వెళ్ళగానే సేమ్ ఆ రాక్షసి మళ్ళీ ఆకాశం నుంచి ఊడిపడి అక్కయ్య ఇప్పుడు ఆ ప్లే గ్రౌండ్ లో డాన్స్ చేస్తా ఉంటే ఎగ్జాక్ట్ గా అదే డాన్స్ ఆ రాక్షసి కూడా వేస్తూ ఉంటుంది. ఇంకా సౌత్ కొరియా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఈసారి హెలికాప్టర్ వేసుకొని వచ్చేసి మిసైల్స్ మొత్తం లాంచ్ చేసేసి రాక్షసి కొడతా ఉన్నది. మిసైల్స్ ఎక్కడెక్కడ తగులుతూ ఉన్నాయి. అక్కయ్యకి అక్కడ నొప్పి తగులుతా ఉంది. అక్కయ్య ఏమో పాపం బేబత్సంగా పేపాలు తాగేసింది కదా, గాల్లో అటు ఇటు గుద్దుతా ఉంటది. ఎవడో నా దగ్గరికి వస్తుంది అని చెప్పి ఓ గుద్దడం వల్ల ఆ గుద్ద అలా వెళ్లి అక్కడ ఉన్న ఏరోప్లేన్ తగిలి అది పేలిపోయింది. ఈ విషయం వీళ్ళు చెప్తా, నువ్వు గుద్దడం వల్ల హెలికాప్టర్ లో జనాలు చచ్చిపోయావనగానే పశ్చాత్తాపంతో బాధతో అక్కడే కింద పడిపోద్ది. అంటే తాగింది ఎక్కువ పడిందిలేండి. నెక్స్ట్ రోజు టీవీలో పెద్ద సౌండ్లు వస్తే లెగిసిద్ది. ఆస్కార్ గారు కూడా వస్తాడు. పాపం అక్కయ్య కింద కూర్చొని గుక్క పెట్టి ఏడుస్తా ఉంటది. నిన్న తాగి ఓలకొక్కలాగా ప్లే గ్రౌండ్ లో పడి దొల్లాను కదా, నేను అలా కింద పడిపోవడం వల్ల ఎన్ని బిల్డింగ్లు నాశనం అయిపోయాయి, సిటీలో ఎంతమంది చచ్చిపోయాయని చెప్పంటే వాడు చెప్తాడు, అంతమంది లేదులేవో కొన్ని వేల మంది చచ్చిపోయారు అంతే అని అంటాడు. ఆ మాట వినగానే తన మీద తనకి ఎంత కోపం వచ్చిందంటే, నేను పోలీస్ స్టేషన్ పోయి ఆడ జనాలందరినీ నేనే లేపేశానని FIR ఫైల్ చేసేస్తా అని చెప్పి వెళ్ళిపోతుంటది. అప్పుడేడు ఒక్క నిమిషం ఆగి న్యూస్ పేపర్ చూడని చెప్తే చూస్తుంది. అది చూస్తే ఇంకో షాకు. అక్కాయి నిన్న నైట్ ప్లే గ్రౌండ్ లో కింద పడినప్పుడు తీసుకుని వెళ్ళడానికి ఈడు వచ్చాడు. ఆస్కార్ గడ్ లేపడానికి వచ్చాడు. అప్పుడే అక్కడ సోల్ సిటీలో పడిపోయిన రాక్షసుని లేపడానికి ఏదో మెకానికల్ రోబోట్ లాంటిది వచ్చిందంట. పవర్ రేంజర్స్ రోబోట్ ఉంటది కదా, అట్నే ఓ పెద్ద రోబోట్ వచ్చి కాపాడిద్దంట. అది ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా, మాయల గుట్ట అనుకుంటున్నావా? ఎవడు పెడితే వాడు దీని లోపల పోవడం ఏంది? ఇక్కడ పోతే సంబంధం లేకుండా పాపం సౌత్ కొరియాలందరికి ఒక్క సాగు సావడం ఏంది? ఎంత దూతనాం కదా అని చెప్పి ఎంత ఏవి పప్పాలని చేద్దాం అనుకుంటాడా? అక్కయ్య తాగేసి మాన్స్టర్ అయిపోయింది. ఓకే, మధ్యలో ఈడెవడు? వీళ్ళిద్దరైతే ఇప్పుడు కూర్చొని అలా తింటూ ఉంటారు. ముందు ఈడైతే తిని ఆనందంలో ఉన్నాడు, కొత్త లైఫ్ వచ్చింది నాకని. వీళ్ళు ఇప్పుడు ప్లాన్ వేసుకుంటారు. ముందు కొంతమంది ఆ ప్లే గ్రౌండ్ లోకి తీసుకొని పోయి ఎంతమంది ఆడిపోయినా అంతమంది రోబోట్లు గానీ రాక్షసులు అక్కడికి సౌత్ కొరియాలో వస్తున్నారా అని ఎందుకు పిసికేయండి, ఆ సౌత్ కొరియా మొత్తం తొక్కి నాశనం చేసేయండి. వెళ్ళండి, ఇంకా ఎవరు వచ్చినా ఇంకా అవ్వదు, వీళ్ళిద్దరు మాత్రమే ఆడ రాక్షసుల్లా వస్తున్నారు. అక్కయ్య చెప్పింది 25 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం అది కనిపించింది కదా, ఆ టైంలో మన ఇద్దరం స్కూల్ కు పోతా ఉండేవాళ్ళం. కానీ ఆ టైంలో అప్పట్లో ఆడ ప్లే గ్రౌండ్ లేదు, మొత్తం అడుగు ఉండేది. అసలు ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తుంటే తనకు మొత్తం గుర్తొచ్చేది. చిన్నప్పుడు అక్కాయి ఆస్కార్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ప్రాజెక్ట్ ఏదో తయారు చేసి తీసుకొని పోతూ ఉన్నారు. అక్కాయి తన సైన్స్ ప్రాజెక్ట్ లో సోల్ సిటీ, సౌత్ కొరియా రాజధాని ఉంది కదా, ఆ సోల్ సిటీ మోడల్ చేసి తీసుకుపోతుంది. ఆ ఆస్కార్ గారు వాడేదో ఏదో ప్రాజెక్ట్ వాడు ఏదో తీసుకొని పోతున్నాడు. నెక్స్ట్ రోజు వీళ్ళిద్దరు ఇప్పుడు ఇంకా ఆడికి వెళ్ళి ఎదురు చూస్తా ఉంటారు. ఎప్పుడు 8 అయిద్దా అని. 8 అవ్వగానే అక్కాయి నెమ్మదిగా ఇప్పుడు ఆ పార్క్ లోపలికి వెళ్ళి కింద గీకతా ఉంటది. ఏం రాస్తుంది, నన్ను క్షమించండి సోల్ ప్రజల్లాగా, మళ్ళీ ఇంకోసారి నేను ఏదో గ్రౌండ్ లో అడుగు పెట్టినదే, ఈ ఊరికైతే నేను వెళ్ళిపోతున్నాను, ఊరు వెళ్ళిపోతున్నాను రాసి చెప్తూ ఉంది. జనాలు లైవ్ లో అంతా చూస్తూ ఉంటారు. ఇంకా అక్కాయి నెక్స్ట్ డే పని చేసుకుంటూ ఉంటుంది. పని అంతా కంప్లీట్ అయిపోయింది. అందరు గేదెల్లాగి తాగి ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఇంకా బ్యాచ్ అంతా వస్తారు, మిగిలిపోయిన మొత్తం తాగేద్దాం ఆ రోజు. ఇంకా అక్కాయి ఏమో ఆ రోజు నేను మంచి మూడ్ లో ఉన్నాను, ఈ రోజు సో ఎక్కువ నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆస్కార్ గడ్ ఆ ఫ్రెండ్ ని తీసుకొని పోయి గప్చుప్ పనులు చేస్తుంది. దాని తర్వాత ఇంకా అక్కడ ఇంట్లో పడుకొని పోతుంది. ఇంకా నెక్స్ట్ డే న్యూస్ ఆన్ చేసి చూస్తే ఆస్కార్ పర్ఫార్మెన్స్ అంతా సౌత్ కొరియాలో ఇచ్చి పడేస్తాడు. ప్లే గ్రౌండ్ లోపల పోయి మొత్తం తొక్కి వదిలేసాడు. మొన్న నైట్ రోడ్లు బ్రిడ్జ్లు అన్ని కూల్చి పడేసాడు. జనాలకి ఏం కాలేదు కానీ కన్స్ట్రక్షన్స్ అన్ని ఎగగొట్టి పడేసాడు. అక్క ఇప్పుడు వెంటనే వెళ్ళి ఈడు ఇంకా ఏడే పడుకో ఉన్నాడా, తల్లిండి వెంటనే బట్టలు వేసుకోదని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ రోజు కూడా అయిపోయిందండి. 8 గంటలు లేచి చూసింది. అప్పుడు దాకా పడుకునే ఉన్నారు. ఈడు ఆల్రెడీ గ్రౌండ్ లో దిగిపోయి ఎక్కి తొక్కుతా ఉన్నాడు. వాడు ఫ్రెండ్ ఏమో లైవ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. అక్క ఏమో వీడిని పచ్చిగా తిడుతూ మనిషివా లేకపోతే ఇంకేమైనా ఏం చేస్తున్నావేడా, నీకు జోక్ గా ఉందా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే వాడేమో ఫుల్ తాగేసి నేనేమో నీలాగా హెలికాప్టర్ లో గాలి ఎగురుతున్న వాళ్ళని జనాల్ని గుద్ది చంపేయలేదు కదా, మూసుకొని పని చూసుకొని వెళ్ళిపో అని అంటాడు. అక్కయ్య కోపంతో లోపలికి వచ్చి బయటకు పోగా అంటది. వాడేమో వెళ్ళనంటాడు. లాగిపెట్టి చంపకేసి పెళ్ళును కొట్టుద్ది. ఇంకెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ అంతా ఫుల్ గా పని చేసి ఆ బాగా క్లోజ్ చేసే టైం అయింది. జనాలు ఏమో ఇక్కడ లైవ్ లో చూస్తూ ఉన్నారు. ఇంకా రాక్షసి వచ్చి రోబోట్ చంపకేసి పెళ్ళును కొడతా ఉంది కదా, గ్రౌండ్ లో జరిగింది కదా, అది చూసి జనాలంతా నవ్వుతా ఉంటారు. ఇంకో పక్క వీడు ఫ్రెండ్ అక్కయ్య వీళ్ళిద్దరు కలిసి మంచి గప్చిప్ పనులు చేస్తూ తిరుగుతున్న విషయం వీడికి తెలిసిపోయి ఉంటది. తెలిస్తే ఏమైందో ఇప్పుడు అంటే నాకు తెలియదు. ఈ గాలుడు ఏ మూడ్ లో దిగుతున్నాడు. ఇంకో పక్క అక్కయ్యని చూస్తే మందు తాగడం మానే చాలా రోజులు అయిపోతుందంట, కంప్లీట్ గా వదిలేసిందంట. అంటే అక్కయ్య ఒక సిప్పుతో ఆగే రకం కాదు కదా, తాగి ఎంత తాగిద్దంటే లాస్ట్ కి ఏం చేస్తుందో తెలియకుండా ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి తొక్కి పడేస్తుంది. వాళ్ళేమో చేమల్లా సస్తారు. ఎందుకులే ఇదంతా అని తాగట్లేదు. వీడేమో ఇప్పుడు వీడేమో కోపంలో ఉన్నాడు. ఆనా సంకల్ నాకు నేనేదో సెట్ చేసుకుందామని అంతా కష్టపడి ట్రై చేస్తా ఉంటే సడన్ గా ఈ ఫ్రెండ్ గడు మధ్యలో దూరి ఎత్తుకొని వెళ్ళిపోయాడు కదా. ఆ కోపంలో వీడు అలాగా ఉండి ఇప్పుడు నువ్వు నా ముందు మందు తాగు, ఇప్పుడు గానీ నువ్వు మందు తాగలేదంటే నేను పార్కుకు పోయి డాన్స్ చేస్తా అంటాడు. అక్కయ్య అక్కడికి వచ్చి ఆ బీరు తీసి అలా కింద పోసేస్తుంది. వీడికి ఇంకా పిచ్చి కోపం వచ్చి ఈసారి వీడు బండి వేసుకుని పోతున్నాడు. బండి వేసుకుని తొక్కేస్తాడే ఇంది పార్క్ అంతా. ఏమో బండికి వెళ్ళి అడ్డంగా నుంచుంటది, నువ్వు పాలేవని చెప్పి వాడేమో బయటకు వచ్చి పక్కతప్పగా ఆయన సైడ్ దోసేసి బండి వేసుకుని వెంటనే వెళ్ళిపోతాడు. ఇటు వెళ్ళిపోతాడు. అక్క కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది. పక్కనే ఉంటదిలేండి. ప్లే గ్రౌండ్ లోపలికి అలా వెళ్ళిపోయి కరెక్ట్ టైం చూసి వాడిని ఒక్క గుద్దిద్ది. అయినా ఏం గుద్దిద్ది, ఆడికి ఏం తగులుతుంది. ఇప్పుడు ఇద్దరు ఇలా తన్నుకుంటూ ఉంటారు. కాసేపటికి అక్క ఏమో నేను నీ షాప్ లో ఉద్యోగం మానేశాను, ఏం పీకుతావో పీక్కో అని అంటుంది. వీడేమో నువ్వు గానీ రేపటి నుంచి
నుంచి ఉద్యోగానికి రాలేదనుకో రేపు నేను ట్రాక్టర్ వేసుకొచ్చి మొత్తం ప్లే గ్రౌండ్ అంతా నుజ్జు చేసి వదిలేస్తా. అబ్బకి సోల్ సిటీ కాదు సౌత్ కొరియానే గూగుల్ మ్యాప్స్ లో లేకుండా చేసేస్తా అని బెదిరిస్తాడు. అక్క ఏమో బాధగా ఇంటికి వచ్చి అసలు 25 ఏళ్ల క్రితం ఏమై ఉంటది, తొక్కలో సోల్ మ్యాప్ అట్ట మొక్కలతో ఏదో నాకు అర్థం కాక ఏదో పెట్టేశాను, దీనికి ఏంది నాకు టార్చర్ అని చెప్పి ఆలోచిస్తుంటది. అప్పుడే గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. అప్పుడే తను అంటే ప్రాజెక్ట్ తీసుకుని పోతుంది కదా, అది గాలికి అలా ఎగిరిపోయి పక్కన అడవిలోకి చాలా దూరం వెళ్ళి పడిపోయింది. అక్కడే ప్లే గ్రౌండ్ కూడా ఉండాలండి. తనతో పాటు ఆస్కార్ కూడా ఉండాలి కదా బొడ్డోడు. వాడు దాన్ని నేను తీసుకొస్తా అని చెప్పి కంచె దాటి ఆ పైకి ఎక్కి దాటేసి అడవిలోకి పోతుంటాడు. దాని తర్వాత ఏమైందని గుర్తొచ్చే లోపే ఈడు వస్తాడు ఆస్కార్ వాళ్ళ ఫ్రెండ్. ఈడు వదిలేదా లేడులేండి. ఈడు ఎందుకు వచ్చాడంటే కొన్ని సామాన్లు వేసుకొచ్చాడు. ఆస్కార్ నీకు సామాన్లన్నీ పంపించాడు, నేను నైట్ కూడా చేసిన దానికి సారీ చెప్పాడు, అతలో ఏదో చేశాడంటే అని చెప్పగానే అక్కయ్య పరిగెత్తుకుంటూ వాడు దిగిపోయింది. వీడి ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లంతా గబ్బుగా ఉంటదండి. అచ్చం మా హాస్టల్ ఉన్నట్టు ఉంటది. వీడు అక్కయ్య సారీ చెప్తా ఉంటాడు, నిన్న నైట్ ఏం తాగాని అస్సలు నాకు తెలియదు, ఎదోలు నా మందులో కూల్ డ్రింక్ కలిపేసినట్టున్నది, అందుకే ఏదో చేశాను, నేను మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే అక్కయ్య నువ్వు ఇంక నుంచి మందు తాగడం మానేస్తానంటేనే నేను ఓకే అంటాను అంటే ఈడు ఓకే చెప్పేస్తాడు. ఇంటికి వచ్చి చూసేప్పటికి ఆస్కార్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడే, వీడి ఇల్లంతా ఏదో పెద్ద 5 స్టార్ హోటల్ లాగా నీట్ గా సర్ది పెట్టేసి ఉంటాడు. సొంత సామాన్లు అవి ఇవి అన్ని తీసుకొని వచ్చేసి ఎవడి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారండి. ఏం చేస్తారండి, ప్రతి ఒక్కడు ఎవడ కరువులో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు, అక్కయ్య బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఆ చిన్న పనుండి మీ ఊరికి వచ్చాను, హోటల్లో ఉన్నాను కలవడానికి రమ్మంటాడు. ఇక్కడికి వస్తే తెలిసింది నిజానికి వీడికి ఏం పని లేదు, అక్కని కలవడానికి కావాలని వచ్చాడని. ఏందో ఆయన ఎంత దారుణమైన కరువులో ఉన్నారు. ఎవరు లేదు బయట, ఇంకా అందరి పరిస్థితి అలాగే ఉన్నట్టుంది. ముందు మాట్లాడుకుంటారు, తర్వాత గొడవ పడతారు. లాస్ట్ కి సరే నిన్ను నీ వర్క్ ప్లేస్ లో డ్రాప్ చేసేస్తాను పదా అని చెప్పి బాగా తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు. ఇక్కడ ఆస్కార్ కూడా కలుస్తాడు. ఈయన చూసేసరికి బాయ్ ఫ్రెండ్ చూసేసరికి ఆస్కార్ గారికి ఇంకా మండిపోయి ఉంటది. ఇటు ఆస్కార్ పర్ఫార్మెన్స్ తెగెత్తాడండి అసలు. ఈడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో ఒక బార్ లో ఒక వింత పని జరగడం నువ్వు ఎప్పుడైనా చూసావా అని అంటాడు. దానికి బాయ్ ఫ్రెండ్ గారు నేను ఎప్పుడేం చూడలేదా బాబు, నేను అసలు మామూలుగా బాధకే రాను, దీని దెబ్బకి రోజు ఇది ఏ బాధ బయట పడిపోయిందా అని చెప్పి ఎత్తుక్కుంటూ పోవడం తప్ప నేను ఎప్పుడు బాగా లోపల పోవాలా, బయటే ఉన్నాను ఎక్కువ, లోపల అసలు ఏం జరుగుతుందో నాకు తెలీదు, ఏం జరుగుతుందో చూపి అని అంటాడు. ఇప్పుడు ఇక్కడికి ఇదేదో తీసుకొచ్చి పెడతాడు. అది ఏంటనుకుంటున్నారు, బాంబు 10,000 వాలాలు ఒక 10 కలిపేసి పెడతాడు. అది చూసి లోపల కస్టమర్స్ అంతా భయపడి పారిపోతుంటది. ఇది పేల్చగానే బాగా మొత్తం తగలబడిపోతుంటది. ఈ టిమ్ గాడు ఇక్కడ ఉంటే ఏమైందని తన గర్ల్ ఫ్రెండ్ అక్కయ్యని తీసుకుని బాగిపోతుంటాడు. కానీ అక్కయ్య బయటికి వెళ్దు. బయటికి వెళ్తే వీడికున్న కోపానికి వీడు ఆ టపాకాయలు ఇప్పుడు తీసుకొని పోయి ఆ పార్క్ లో బేలుతాడు. ఇంకా సౌత్ కొరియా వాళ్ళ రాజధాని కాదు బొగ్గు కూడా మిగలదు. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ గాడు పోతా ఇంకా నేను ఉండలేను, నేను వెళ్తున్నాను, రేపు నేను మళ్ళీ వచ్చి నేను తీసుకొని న్యూయార్క్ తీసుకొని వెళ్ళిపోతాను, మనం అక్కడే ఉందాం అని అంటాడు. అక్కయ్య ఓకే చెప్పి పని చేసుకుని ఇంటికి పోతే అక్కడ ఆల్రెడీ ఆస్కార్ గాడు ఉంటాడు. నువ్వు ఇక్కడ నుంచి సిటీ దాటి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాతోనే ఉండాలంటాడు. పనికి మాలినాడు స్టార్టింగ్ లో మంచిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇది మనసులో భావనలు ఏంటో బయట పెట్టుండొచ్చు కదా, తిరిగి సైకో గడ అయిపోయాడు తల్లండి. అప్పుడు అక్కయ్యకి అసలు ఏమైందో గుర్తొచ్చింది. ఆ రోజు ఈ ఆస్కార్ బొడ్డాడు అక్కయ్య ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి అడవిలోకి పోయాడు కదా, అక్కయ్య కూడా వెనకాలే దూరం నుంచి వస్తూ ఉంటది. ఇప్పుడు పిల్లోడు అటు ఇటు చూస్తాడు, ఎవ్వరు లేదు కదా అని చెప్పి అక్కయ్య ప్రాజెక్ట్ ని తొక్కి నుజ్జు చేసేస్తాడు. పాపం దూరం నుంచి పాప చూస్తూ ఏమైంది వీడికి, వీడు పిల్ల బచ్చగాడిలా ఉన్నప్పటి నుంచే సైకో గడిడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటది. అప్పుడు ఆకాశంలోంచి పెద్ద మెరుపులు వస్తాయంట. నువ్వు మెరుపులు వచ్చి ఒకటి దీని మీద ఇంకోటి ఆడి మీద ఇద్దరి మీద పడిద్దంట. ఇద్దరు కింద పడిపోతారు. వీడి చేతిలో రోబోట్ బొమ్మ, అక్కయ్య చేతిలో ఆ రాక్షసి బొమ్మ ఉంటాయి. ఈ రెండు పడతాయి. దానివల్ల యథ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయంట. ఈడి సోది ఎక్స్ప్లెనేషన్ లో చిప్పుల్లో ఇలా చూసినందువో లేదా ఇట్లాంటి వేదలు తీస్తూనే ఉంటాయి. సర్లేండి అక్కయ్య అయితే వీడితో ఇప్పుడు నన్ను చూసి నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఇదంతా చేస్తున్నావు. ఆ చిన్నప్పటి నుంచి నేనంటే జలస్ నీకు, నేను సిటీలో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు ఊళ్ళోనే ఉండిపోయావు, అందుకే నీకు జలస్ అంటుంది. ఇన్ని కూడా ఆ రోజు సిటీకి ఎత్తుకొని వెళ్ళిపోవాల్సింది. రోజు అక్కడ ఆ బాల్ లోపల అక్కయ్య పరిస్థితి చూసుంటే జలస్ మొహం నార్మల్ అయిపోయి మళ్ళీ వచ్చేసి ఉండేవాడు. సర్లేండి దీని తర్వాత వీడు మళ్ళీ ఏం చేస్తాడని చెప్పి భయపడిపోయి అక్కయ్య తంతా ఉంటది. ఇద్దరు ఇంకా కట్టె మొక్కలు అలమారాలు ఆ చక్క కుర్చీలు తీసుకొని తన్నుకుంటా ఉంటది. వీడు మాత్రం కిటికీ దూకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇద్దరు ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి పిచ్చగా తన్నుకుంటా ఉంటారు. తన్నుకునేది ఏముంది, ఈడే తెగతా ఉంటాడు లేండి. గుద్ది వదిలేస్తాడు పాపం అక్కయ్యని. అక్కయ్య కింద పడిపోయింది. ఇంకా ఇటు చూడండి ఇంకా బెల్లి డాన్స్ చేస్తాడు ఆడ. తొక్కి బిల్డింగ్ అంతా పొడి చేసేస్తాడు ఆడ సోల్ సిటీలో. అక్క ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వరల్డ్ మ్యాప్ అలా రొటేట్ అయింది. అది చూసి ఏదో మంచి ప్లాన్ వచ్చింది అక్కయ్యకి. వెంటనే టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఆస్కార్ గాడు వచ్చి చూస్తాడు ఇంట్లో. చూస్తే నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి కోపంతో ఆ రోజు సాయంత్రం పార్క్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. ఎప్పుడు 8 అయిద్దా అని. అక్క ఇప్పుడు ఫోన్ లో బాయ్ ఫ్రెండ్స్ తో నేను నా డెస్టినేషన్ కి వచ్చా అంటుంది. చూస్తే ఏడుందనుకుంటున్నారు, సోల్ సిటీకి వచ్చేసి ఉంటది సౌత్ కొరియాకి. అప్పటికి 8:05 అయింది. అలా ఇంకా మోగుతా ఉంటది. అదే సిటీ మొత్తం రాక్షసి వచ్చే టైం అయిపోయింది వెళ్ళిపోండి అని. ఇంకో పక్క ఈ గాలిడు కూడా ఫుల్ గా తాగి ప్లే గ్రౌండ్ లోకి వచ్చి బ్రేక్ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క సిటీలో జనాలంతా రోబోట్ నుంచి తప్పించుకుంటే అసలు బయటికి ఎవడో అమ్మన్నాడు మిమ్మల్ని, ఈ టైంలో అది వచ్చి డాన్స్ చేస్తుందని తెలుసు కదా, డిస్కో డాన్స్లు ఎప్పుడు చూడలేదా, దాన్నే చూడాలి ఇప్పుడు డైరెక్ట్ గా. ఇంకా ఊళ్ళో ఎందుకున్నారు వదిలేసి వెళ్ళిపోకుండా, అన్ని లైవ్ రికార్డులు చేయకపోతే చచ్చిపోయేలా ఉన్నారు వీళ్ళు. అక్క అయితే అందరూ అటు వెళ్ళిపోతూ ఉంటే రోబోట్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్తాది ఒక్కదాయి. అమెరికాలో ప్లే గ్రౌండ్ లో ఉన్నాడు కదా, దీనికి ఏవో పెద్ద సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. అక్క ఈ రోబోట్ దగ్గర దాకా వచ్చేటప్పటికి అంటే అక్క ఇప్పుడు
సోల్ సిటీలో ఉంది కదా, సో తన రాక్షసుడి ఫామ్ అమెరికా సిటీలో వీడి దగ్గరకు వచ్చేస్తుంది. వీడి దెబ్బకి పారిపోతా ఉంటాడు. ఇంకా అక్కడికి అర్థమైపోయింది వీడు లగో నిలిపోతున్నాడని. వెంటనే గాల్లో చెయ్యి అలా పట్టుకుంటుంది. ఇటు సైడ్ వీడు కూడా ఈ రోబోట్ కూడా అలా లేగుస్తుంది. అంతే పట్టేసుకున్నా అని చెప్పి అర్థం అయిపోద్ది. వీడేమన్నా వదిలే తెల్లే దండం పెడతా తెల్లి అని బతిమలాడుతుంటాడు. ఇంకా వీడిని తిప్పి గాల్లో కట్ట ఇసిరేగానే వీడు ఇంకా దేశాలు ఖండాలు గ్రహాలు అన్ని దాటుకుంటూ పాపం యాడికి వెళ్ళిపోయాడో వీడు. అంత స్పీడ్ కి ఇసిరిద్ది అనమాట. దెబ్బకి ఊళ్ళో జనాలందరూ హ్యాపీ అయిపోతారు. సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.